మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగధేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే 1వ తేదీ నుంచి, అంటే ఆల్మోస్ట్ మే 2కి మారుతుంది ఈ 2024 సంవత్సరంలో. కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రిస్తాడు. ఒక 4.5 నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి, వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి, దానివల్ల లాభం ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి, రాశిరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి, మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను. ముందుగా మేష లగ్నం లేదా మేష రాశి వారికి చూసుకుంటే, రాశిలో ఉన్నటువంటి గురువు 2వ స్థానంలోకి వెళ్తున్నాడు మే మాసం నుంచి. అందుకని ఏదైనా వివాహ సంబంధించిన విషయాలు ఏమున్నా కూడా మే లోపలే కంప్లీట్ చేసుకోండి. ఎందుకు అంటే సప్తమం మీద ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి మారిపోతుంది. అలాగే 2వ స్థానానికి వెళ్ళినప్పుడు కాస్త ఇక్కడ 12వ అధిపతి 2లో ఉన్నందుకు ఖర్చుల విషయం చూసుకుంటూ ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేస్తున్నాము, ఏమైనా ఎక్కువ అధికమైన ఖర్చులు చేస్తున్నామా, ఇటువంటిది ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. మరి ఇక్కడ ఈ యొక్క గురువు 2వ స్థానంలోకి వెళ్ళినందుకు తన యొక్క దృష్టి పర్టికులర్గా అష్టమం మీద, 6వ స్థానం మీద, దశమ స్థానం మీద ఉంటుంది. ఎప్పుడైతే అష్టమం మీద ఉందో, ముఖ్యంగా అష్టమ దృష్టి అష్టమ స్థానం మీద మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ గురువు శుక్రరాశిలో ఉన్నటువంటి గురువు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి, అంటే పూర్వీకుల ఆస్తులు ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో మంచి ఫలితాలు ఇస్తాడు. రెండవది, మీకు ఏదైనా రీసెర్చెస్ చేస్తుంటాం, పిహెచ్డీస్, రీసెర్చ్ రిలేటెడ్ వర్క్స్, ఇటువంటి విషయంలో చాలా పాజిటివ్గా మంచి ఫలితాలు వస్తాయి. మరియు 3వ విషయం ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం ఉంది. అంటే ఎప్పుడైతే 6లో కేతు ఉన్నాడో, ఇది నిత్య జీవితంలో జరిగేటువంటివి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, ఈ ఆటంకాలు జరుగుతున్నటువంటి దాన్ని గురువు 2లోకి వచ్చి 6వ స్థానాన్ని చూసి కంట్రోల్ చేస్తుంటాడు. ఇవి ముఖ్యంగా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంతవరకు ప్రోగ్రెస్ కూడా ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే ఏంటంటే దాని స్ట్రెస్ కూడా ఉంటుంది ఒకవైపు. మరి ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురువు యొక్క సంబంధం, అంటే 12వ అధిపతి 2లో ఉన్నందుకు మీకు ఏదైతే చూడండి, స్ట్రెస్ ఎక్కువ కలగకుండా ఉండాలన్నా, ఎక్కువ ఖర్చులు, అధికమైనటువంటి ఖర్చులు అవ్వకుండా ఉండాలన్నా చేయవలసిన పరిహార మార్గం ఏమిటి, అందులో ప్రధానంగా మరలా నేను మీకు చెప్పాను, సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ నుంచి మరలా గురువు మారుతాడు, అంటే వక్రిస్తాడు. వక్రించినప్పుడు మరలా మీకు ఆ 4 నెలలు, అంటే ఫిబ్రవరి వరకు ఉండేటువంటి సిచ్యువేషన్ ఏదైతుందో, మళ్ళీ అక్కడ కొంచెం వివాహ సంబంధించిన విషయాలు కానివ్వండి, అదేవిధంగా గృహయోగం ఏదైనా సరే గృహం కొనుక్కోవడానికి కానివ్వండి. ముఖ్యంగా ఏంటంటే ఈ గురువు ఇక్కడ ఉన్నప్పుడు పర్టికులర్గా స్థలము, గృహము తాతల నుంచి సంక్రమించడం కానివ్వండి, మీరు సొంతంగా కొనుక్కోవడానికి కానివ్వండి, చాలా పాజిటివ్గా ఉంటుంది. మరి మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి ఈ కాంబినేషన్ ఇలా ఉన్నప్పుడు అంటే, చేయవలసిన పరిహారాలు చెప్తాను. వీలున్నంత మట్టుకు నా దగ్గరలో ఉండే ఆలయంలో పసుపు, గంధము దానంగా ఇవ్వండి, శనగలు దానంగా ఇవ్వండి, మినుములు దానంగా ఇవ్వండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ శనగలు దానంగా ఇవ్వడము, వీటి వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. మరియు వీలైతే గోవులకి అరటికాయ ఇవి తినిపించినట్లయితే మీకు రావాల్సిన ఫలితం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు కూడా ఆగుతాయి మీకు. కొంతమందికి వారి నక్షత్రం కానీ, రాశి కానీ ఇవేమీ తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏమిటి అంటే, వాళ్ళకి అసలు ఏ లగ్నంలో పుట్టారా, ఏ రాశిలో పుట్టారా, అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంటుంది. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు 2వ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే మనకి మే కంటే ముందే మనకి కాస్త శనికుజులు కలయిక ఉండడము, బుధుడు నీచపడడము, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది, మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు 2లో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో, నక్షత్రము రాశి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. లలితా సహస్రనామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది. అది నేను మీకు చెప్తాను. చాలామందికి ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి 2 నామాలు ఉన్నాయి. అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అద్భుతమైనటువంటి నామం ఇది. ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్నా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, ఇంకో నామం కూడా ఉందండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి. చూడ్డానికి నామాల్లా ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము, అపౌరుషములు అంటారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. మరి కొంతమందికి వివాహం అవ్వదు, వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు, శుక్రుడు బాగోడు, కుజుడు బాగోడు, స్త్రీలకి అప్పుడు ఇబ్బంది పడుతారు. అలాంటి వారికి లలితా సహస్రనామాలు అద్భుతమైన నామం ఉంది. ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. ఈ నామం చేసుకోండి. అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు, ఇబ్బంది, అసలు వివాహమే కాదనుకున్న వారికి కూడా వివాహం. మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః. ఇది చేసుకోండి. అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది. మరి కొంతమందికి చూడండి, నేను ఏం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు. అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయై నమః. ఇలా 1 కాదు 2 కాదు, లలితా సహస్రనామాల్లో 1000 నామములు. ఆ నామములకు ఉన్న అర్థము, దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను. కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు, ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాడా లేదా అని ఎలా చూసుకుంటుంది, అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు, అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు. పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి, ఏం టెన్షన్ పడకండి. వాస్తులో ఫలానా దోషం ఉంది, ఏం టెన్షన్ పడకండి. చాలా చిన్న చిన్న నామాలు లలితా సహస్రనామాలు. లేదండి లలిత నాకు పూర్తిగా రాదు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. నేను పెద్దగా పలకలేను, నాకు అంటే రక్షణ శక్తి. అమ్మవారు అంటే ఏమిటి, తల్లి యొక్క తత్వం ఏంటి, రక్షణను ఇస్తుంది. ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారు మీకు కల్పిస్తుంది. ఖచ్చితంగా అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.